హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్‌లో అంటే ఎస్ఆర్‌లో అలా రాసి ఉంటే ఇబ్బందే అండి. రిటైర్ అయిన తర్వాత అలా రాసి ఉన్న వారికి 2 ఇంక్రిమెంట్స్ చొప్పున అయితే కోత పెడుతున్నారు. మళ్ళీ ఏం ఏం ఎలా రాసి ఉంటే ఇబ్బంది? అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏంటనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఫుల్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగులకు మరియు పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్‌లో అలా రాస్తే ఇబ్బందే. ఒకసారి చెక్ చేసుకోండి. ఇటీవల కాలంలో కొంతమంది రిటైర్ అయిన ఉద్యోగులు, టీచర్లు పెన్షన్ మంజూరులో జరిగే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 ఇంక్రిమెంట్లు కుదబెట్టి ఏజీ ఆఫీస్ పెన్షన్ శాంక్షన్ చేస్తోంది. దీన్ని ఏమాత్రం ఊహించని సదరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన టీచర్లు పంపించిన పెన్షన్ శాంక్షన్ పేపర్లను పరిశీలిస్తే చాలామంది టీచర్లకు 1, 2 ఇంక్రిమెంట్లు కట్ చేసి పెన్షన్ శాంక్షన్ చేసి పంపిస్తున్నారు. సో, ఇలా ఇంక్రిమెంట్స్ కట్ అయిన వారిలో మెజారిటీ టీచర్లకు వారి సర్వీస్ బుక్స్‌లో ఎంట్రీలు అసంపూర్ణంగా, తప్పుల తడాఖాగా నమోదు చేయటమే ప్రధాన కారణంగా అయితే ఆహ్, ప్రధాన కారణము. ఇతర కారణాలు కూడా కొన్నైతే ఉన్నాయి. సో, ముఖ్యంగా అధికారుల అవగాహన కోసం తొందరపాటు చర్యలు టీచర్లకు సమగ్రంగా శాపంగా మారుతోంది. ఇకపై రిటైర్ అయ్యే ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెన్షన్‌లో కోత పడకూడదనే ఈ యొక్క సమాచారం. ఇకపోతే జూనియర్ టీచర్‌తో పే స్టెప్ అప్ చేసుకున్న సీనియర్ టీచర్ల సర్వీస్ బుక్‌లో కంపారేటివ్ స్టేట్మెంట్ అసమగ్రంగా రాయటము లేదా సరిగ్గా రాయకపోవడం వలన ఏజీ ఆఫీస్ పెన్షన్ మంజూరులో ఇంక్రిమెంట్ల కోత విధిస్తోంది. రూ. 398 సమాన వేతనంపై నియామకమైన స్పెషల్ టీచర్లు సెకండరీ గ్రేడ్ టీచర్‌గా రెగ్యులర్ స్కేల్ పొందిన తర్వాత ఈ మేరకు ఆ యొక్క రెగ్యులర్ పే స్కేల్ పొందిన తేదీ ప్రాతిపదికగా జూనియర్ టీచర్‌ని గుర్తించి పే స్టెప్ అప్ చేసుకోవాలి. అలా కాకుండా స్పెషల్ టీచర్ నియామకపు తేదీ ప్రాతిపదికగా స్టెప్ అప్ చేసుకున్న వారికి పెన్షన్ మంజూరులో కోత పడుతున్నది. ఈ సమస్య ఎక్కువగా సోషల్ స్కూల్ అసిస్టెంట్లు అయితే ఎదుర్కొంటున్నారు. ఇకపోతే జియో ఎంఎస్ నంబర్ 475 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 2 నవంబర్ 1998 రూల్ 2లోని క్లాస్ బిలో ప్రకారంగా సేమ్ సబ్జెక్ట్ టీచర్‌తోనే స్టెప్ అప్ చేసుకోవాలి. సబ్జెక్ట్ నిబంధనను ఎత్తివేయాలని క్యాలె క్యాలెండర్ ప్రాతిపదికగా టీచర్లకు స్టెప్ అప్‌కు అనుమతి ఇవ్వాలని కొన్నేళ్లుగా సంఘాలు కోరుతూ ఉన్నా ఈ మేరకు ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో 475 జీవో ప్రకారమే సేమ్ సబ్జెక్ట్ టీచర్‌తోనే స్టెప్ అప్ చేయాలి. మరి దీనికి భిన్నంగా వేరే సబ్జెక్టుకు టీచర్‌తో స్టెప్ అప్ చేసుకున్న టీచర్ల పెన్షన్‌లో 1, 2 ఇంక్రిమెంట్లు కుదపనున్నాయి. ఇకపోతే పీఆర్సీ అమలు 6, 12, 18, 24 ఏళ్ల ప్రాతిపదికన పదోన్నతి మంజూరు, ప్రమోషన్, ఆహ్, పే పే ఫిక్సేషన్ అలాగే స్టెప్పింగ్ అప్, పే ఇంక్రిమెంట్ ప్రీపోన్ చేసుకోవడం తదితర కారణాలతో గత ఏడాది ఈ సంవత్సరానికి ఒకటే ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు తేడా అయితే వచ్చింది. దీనికి సంబంధించినటువంటి రిమార్క్స్ వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తున్న సందర్భాల్లో అస్పష్టతకు తావు లేకుండా సర్వీస్ బుక్‌లో స్పష్టంగా రాయకపోవడము, వ్యక్తిగత కారణాలపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు, ఓసీఎల్ లాస్ ఆఫ్ పే 36 నెలల వరకు వైద్య ధృవీకరణపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు పరిమితి లేకుండా ఎంత కాలమైనా పెన్షన్‌కు క్వాలిఫైడ్ సర్వీస్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే
మెడికల్ సర్టిఫికేట్ ప్రాతిపదికగా తీసుకున్న ఓసీఎల్ లాస్ ఆఫ్ పేమెంట్‌ను సర్వీస్ బుక్‌లో సరిగ్గా నమోదు చేసుకోవడము. ఇకపోతే వార్షిక ధృవీకరణ, యాన్యువల్ అసిస్టేషన్ సర్వీస్ వెరిఫికేషన్, నియామకమైన తేదీ నుంచి రిటైర్ అయ్యే తేదీ వరకు ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ఎంట్రీ ఉండాలి. అలా కాకుండా గ్యాప్ ఉన్నటువంటి సర్వీస్ బుక్ ఏజీ ఆఫీస్‌లో గట్టిగా చూస్తే ఆడిటర్ దగ్గరికి వెళ్తే ప్రమాదమే. సో, పెన్షన్‌లో కోత అయితే పెడుతూ ఉన్నారు. ఇక ఈ మేరకు స్పౌస్ పేరు సర్వీస్ బుక్‌లో ఒక రకంగా, పెన్షన్ పేపర్‌లో మరో విధంగా నమోదు ఉన్న ఒక టీచర్ పెన్షన్ పేపర్‌లను వాపసు చేశారు. సర్వీస్ బుక్‌లో స్పౌస్ పేరు ఏ విధంగా ఉంటే పెన్షన్‌లు పేపర్‌లలో కూడా ఆ విధంగానే ఉండేటట్లుగా అయితే జాగ్రత్త తీసుకోవాలి. ఈ మేరకు ఏజీ లేవనెత్తిన అభ్యంతరాలను సరిచూసి మళ్ళీ పంపిస్తే చాలా కేసుల్లో పెన్షన్ రివైజ్ చేస్తారు. కానీ అది పెద్ద కష్టంతో కూడుకున్న పని కదా! అందుకని రిటైర్ అయిన వారు, త్వరలో రిటైర్ కాబోతున్న వారు 1కి 2 సార్లు సర్వీస్ బుక్‌ని క్షుణ్ణంగా అయితే ఈ మేరకు వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత ఏజీకైతే ఈ యొక్క పేపర్‌లు సమర్పించాలి. అవసరమైతే సర్వీస్ బుక్ ఎంట్రీస్‌పై అవగాహన ఉన్నవారికి ఒకసారి చూపెట్టి, ఆ తర్వాత ఏజీకి పెన్షన్ పేపర్‌లను పంపిస్తే ఏ సమస్య ఉండదు. ఇది చాలా ఉత్తమమైన మార్గము.